హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ బైపీసీ 2025 సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఈ యొక్క ఎంసెట్ బైపీసీ సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఏ మంత్లో రిలీజ్ అవుతుందని అయితే మీకు కంప్లీట్గా ఈ యొక్క వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో అయితే లాస్ట్ అయితే చూడండి. అలాగే మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసిన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ మీకు కాలేజీలో జాయిన్ అయితే స్టెప్ బై స్టెప్ గైడ్స్ అయితే మన ఛానల్ తరపు నుంచి అయితే వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఏంటంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ మన అక్టోబర్ ఫస్ట్ వీక్ అయితే ఈ యొక్క ఎంసెట్ బైపీసీ సంబంధించి అయితే మనకి లాస్ట్ టైం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ డేట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే మనకి కానీ ఈ యొక్క సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ అయితే మీ యొక్క నోటిఫికేషన్ షెడ్యూల్ డేట్స్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ మన టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించి బైపీసీ స్ట్రీమ్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క 2024 సంబంధించి మనం నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏ మంత్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందంటే మనకి అక్టోబర్ 19 నుంచి అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. అంటే మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా ఈ యొక్క నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. మనకి కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేర్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి అక్టోబర్ 19 నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. మనం ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క 2025 సంబంధించి నోటిఫికేషన్ కానీ మనకి ఈ యొక్క అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా అయితే ఈ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. బైపీసీ స్ట్రీమ్ సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఈ యొక్క అక్టోబర్లో అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరైతే రెడీగా అయితే ఉండండి. అలాగే ఈ యొక్క కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటియో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఏ డాక్యుమెంట్స్ అనేది ఈ యొక్క కౌన్సిలింగ్ యూజ్ అయితే నేనైతే నెక్స్ట్ వీడియో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కానీ షేర్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి కానీ ఎంతో కొంత అయితే యూజ్ అయితే అవడం జరిగింది.